సంవత్సరమందు మొదటిసారిగా మరలా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘాన్ని దర్శించడానికై దేవుడు కృపను చూపించాడు. ఆమె ఎన్నో సార్లు రావాలని ఆశ ఉంటది, కానీ వేరే ఎన్నో పనులను బట్టి రాలేకపోతూ ఉంటాను నేను. అయినా మీ ప్రార్థనలు నన్ను మరలా మీ మధ్యలోనికి నడిపించినందుకు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి మహిమపరుస్తూ ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండాలి. ఆమె ఇది దేవుని సంఘం. ఎవరి సంఘం ఇది? ఎవరి సంఘం అండి? నీవు కట్టలేదు, నేను కట్టలేదు, ఎవరు కట్టలేదు, ఆయన కట్టాడు. అపోస్తుల కాండం 20వ అధ్యాయం 28వ వచనములో, యాక్ట్స్ చాప్టర్ 20 వర్స్ 28, అక్కడ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్న ఒక సత్యాన్ని మనం గమనించాలి. తెలుగు చదువుచున్న వాళ్ళు కొద్దిగా తొందరగా చదవాలి, తెలుగు వాళ్ళు మాత్రం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేని యందు అధ్యక్షులుగా ఉంచి ఉన్నాడో మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి మీరు జాగ్రత్తగా ఉండాలి. సంఘం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ కొరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సంఘం ఎవరు కట్టింది కాదు. వాక్యం చెప్తుంది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఎన్నో పేర్లున్నాయి. సిఎంఐ కానీ, మెథడిస్ట్ కానీ, కొందరు వేరు వేరు పేర్లతో చర్చిలకు పేర్లు ఉన్నాయి. చర్చిలకు పేర్లు వారు తమ ఇష్టానుసారంగా పెట్టుకున్నారు. కానీ అయితే దేవుడైతే తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఒకటే ఒక సంఘం. పేర్లు ఏదైనా, సంఘం మాత్రం ఆయనదే. అందుకే సంఘాలు అనలేదు, సంఘము అన్నాడు. అన్ని సంఘాలు కలిసి ఒక సంఘం. హల్లెలూయా. దానిని ఆయన స్థాపించాడు, ఆయన నిలబెట్టాడు. ఆయన సంఘంలో మనం అందరం ఇక్కడికి వచ్చి ఆయన సన్నిధిలో ఉన్నాం. దేవుని పిల్లలారా గమనించాలి, దేవుడు మనల్ని పిలిచాడు. ఎవరు మనుషులు కాదు మనల్ని పిలిచింది, మనల్ని నిలబెట్టింది ఎవరు మనుషులు కాదు. మనల్ని ఈరోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు రమ్మన్నందుకే మనం వచ్చాం, లేకపోతే రాలేం. మన శక్తి చేత, మన బలము చేత కాదండి. ఆయన చిత్తానుసారంగా దేవుడే మనల్ని తీసుకొచ్చాడు. అందుకే ఆయన సన్నిధిలోనికి వచ్చి ఈరోజు ఆయన సన్నిధిలో మనం నిలబడ్డాం. దేవుని మందిరంలో ఉన్న దేవుని కుమారుడు, దేవుని కుమార్తె సమాజంలో జీవించుట చాలా సులువు. అయితే దేవుని మందిరంలో ఉండాలంటే చాలా కష్టం. కొన్ని సంగతులు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా మనస్సులో పెట్టాడు, సంఘం గురించి మాట్లాడమని. నేను ఈరోజు వేరే ఏ విషయం గురించి కాదు, నేను సంఘం గురించి మాట్లాడబోతున్నా. సంఘం అంటే చర్చ్. ఈ సంఘాన్ని దేవుడు ఏ విధంగా సంపాదించాడు, ఈ రోజు దాని స్థితి ఏంటి, దాని పరిస్థితి ఏంటి, దేవుడు ఎందుకు సంపాదించాడు? ఆయనను మహిమపరచడానికై, ఆయన్ను స్తుతించడానికై, ఆయన సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ఉండాలని ఆయన తన సంఘాన్ని స్థాపించాడు. కానీ ఆ సంఘం ఈరోజు దేవుని చిత్తాన్ని చేయలేకుండా తమ చిత్తాలే వారు చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు దేవుని సంఘం నడిపించబడుతుంది. దేవుని సంఘం అంటే దేవుడు నడిపించాలి. దేవుడు నడిపించాలంటే దేవుని ఆత్మచేత నడిపించాలి. ఎవరు దేవుడు ఎలా నడిపిస్తాడు? దేవుడు వస్తాడా? కాదు. ఆయన ఆత్మ మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. ఆయన ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఆత్మ నింపుదల చేత ఎప్పుడైతే మనము దేవుని సంఘములో ఉంటామో మనము నడిపించబడతాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని సంఘములో ఉంటున్నప్పుడు ప్రతి వ్యక్తి ఆయన ఆత్మ చేత నింపబడి ఆయన ఆత్మ చేత నడిపించబడ్డానికి సిద్ధంగా ఉండాలి. దేవుని పిల్లల్లా,
ఈ సంఘాన్ని పాడు చేయాలి. అది సాతాను యొక్క కుతంత్రం. సాతాను ప్లానింగ్ ఏంటో తెలుసా? సంఘాన్ని నష్టపరచాలి. వాడి ప్లానింగ్ అంతా, వాడి ఆలోచనే అంతా, వాడి టార్గెట్ ఒకటే, సంఘాన్ని నష్టం చేయాలి. పేతురుని చూసి దేవుడు అన్నాడు, పేతురు ఇదిగో ఈ బండి మీద నేను నా సంఘాన్ని కడతా. సైతాను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాడు. పేతురు అంటే కూడా బండనే, యేసు అంటే కూడా బండనే. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనములో అక్కడ అంటాడు, ఆ బండ క్రీస్తే. పేతురు అంటే, ఆ పేతురు అన్న మాటకు అర్థం ఏంటంటే బండ. ఇప్పుడు యేసు ప్రభు పేతురు చూసి, పేతురు ఇదిగో ఈ బండ మీద అంటే సాతాను అక్కడే నిలబడ్డాడు. వాడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. యేసు ప్రభు ఈ బండ మీద కడతాడా, ఆ బండ మీద కడతాడా? పేతురుని పట్టుకొని పరీక్షించడం ఆరంభించాడు. ఎక్కడ పేతురు మీద కడతాడో అనుకున్నాడు. హల్లెలూయా. పేతురుని నానా విధమైన ప్రశ్నలు పెట్టాడు, నానా విధమైన కష్టాలు పెట్టాడు. అప్పుడు యేసు ప్రభు పేతురుని చూసి, పేతురు సాతాను నిన్ను కోరుకున్నాడు, జల్లెట్లు వేసి జల్లించాలని ఆశిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ రోజు మనం ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు వాడు విన్నాడు. విని సంఘాన్ని నష్టపరచాలని, సంఘాన్ని వేరుపరచాలని వచ్చాడు, నిన్నే పట్టుకున్నాడు. హల్లెలూయా. సాతాను ప్లానింగ్ ఏంటో తెలుసా? దావీదును రాజు చేయాలని దావీదు పుట్టక ముందే దేవుడు ఆలోచన చేస్తే వాడిని తిన్నగా తీసుకెళ్లి అడవిలో నిలబెట్టాడు. చదువొద్దు, ఏమొద్దు, నువ్వు అడవిలో కూర్చోరా. దేవుని ప్రణాళిక మనకంటే ముందు వాడికి తెలుసు. కొందరు యవనస్తులు చర్చికి రారు, ఎంత చెప్పినా వినరు, కానీ కొన్ని రోజుల తర్వాత వస్తారు. వాళ్ళు వాడబడాలి అని దేవుని చిత్తమైతే వాడు రాకూడదు, వస్తే వాడబడతారు అని సాతాను వాడిని వేరు చేస్తూనే ఉంటారు. దూరం 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 తీసుకుపోతారు. వస్తే వాడబడతారు కదా, వస్తే దేవుడు వాడుకుంటాడు. దేవుడు వాడుకోకూడదని దావీదుని తీసుకెళ్లి అడవిలో నిలబెట్టాడు వీడు. అలాగనే ఈ రోజుల్లో సంఘాల్లో ఉన్న వారిని తీసుకెళ్లి ఎక్కడెక్కడో నిలబెడుతున్నాడు ఈ దుష్టుడు. ప్రైజ్ గాడ్. వాడి ప్లానింగ్ ఏంటో తెలుసా? సైతాన్ ఎక్కడ ఉంటాడు అంటే ఆరాధనలు జరుగు దగ్గరకే వస్తాడు అంటాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని కుమారులందరూ కూడి దేవుని ఆరాధిస్తున్నప్పుడు వాడు మెల్లగా వచ్చి అక్కడ నిలబడితే యేసు ప్రభు అంటే సింహాసనాసీనుడైన తండ్రి అన్న దేవుడు సాతాను చూసి అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చావురా అంటే, భూమి మీద అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ వచ్చాను అంట. అలా వచ్చావా? మరి నా దాసుడైన యోబుని చూసావా అంటే, అవును చూశాను. వాడి ఇంట్లో పోవాలని చూశాను, అయితే నీ కృప ఆ ఇంటికి 4 వైపులా ఉన్నందుకు లోపలికి పోలేకపోయాను, లేకపోతే లోపలికి కూడా పోయి చూసి వచ్చాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరకు వాడు రాడు అని కాదు, వస్తాడు. ఆరాధనలోనికి వచ్చాడు. కెరూబులు సెరాఫీములు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, మంచి ఆరాధనలు జరుగుతున్నప్పుడు, పరలోకమంతా సంతోషంగా ఉల్లాసంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మధ్యలో వచ్చి ఇట్లా నిలబడ్డాడు. అప్పుడు దేవుడు చూసి, ఎక్కడి నుంచి వచ్చావంటే, భూమి మీద నుంచి వచ్చా. మరి ఆరాధనలో ఏం పని ఉందంటే, నేను మొదట ఆరాధించేవాడిని కదా, ఇప్పుడు కింద పడిపోయా, అప్పుడు అట్లా వచ్చి చూడాలని ఆశ ఉంటది, అందుకు వచ్చాను. ప్రైజ్ గా. వాడు వచ్చేదే అందుకు వచ్చేది. ప్రైజ్ అలా. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక సత్యాన్ని మీకు చూపిస్తా, ఎందుకు వస్తాడు అని. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18-19 వచనం. సామెతలు, the book of Proverbs, chapter 30, verse 18 and 19. 18-19 ఎవరైనా చదవాలి తెలుగులో. సామెతలు. నా బుద్ధికి మించినవి ఎన్ని కలవు? 3 కలవు. నేను గ్రహించలేనివి 4 కలవు.
భూలోకములో అందరికంటే గొప్పోడు, అందరికంటే బుద్ధిమంతుడు, అందరికంటే జ్ఞానవంతుడు సొలొమోను రాజు. దేవుడు సొలొమోను రాజును చూసి వీడికంటే బుద్ధిమంతుడు ఇక ఉండడు అని చెప్పాడు. అంత జ్ఞాని, మహాజ్ఞాని. ఏమంటున్నాడంటే, నాకు తెలియనివి, నేను గ్రహించలేనివి ఉన్నాయి కొన్ని. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 3 ఉన్నాయి, అవే. ఇప్పుడు ఇవి 4 ఉన్నాయి. ఆ 4 చూద్దాం. ఒకటి, అవేవి అనగా పరలోకముందు అంతరిక్షమున ఎగురుతున్న పక్షిరాజు యొక్క జాడ. నాకు కావాల్సిందే బండ. బండ అంటే ఎవరు? బండ మీద ఎక్కడో ఏముంది? కాదండి, సంఘం కట్టాడు దేవుడు. ఇప్పుడు ఈ బండ మీద వచ్చాడు ఇంకొక వ్యక్తి. వాడి పేరేంటో తెలుసా? సర్పం. అందరు చెప్పాలి, ఎవరు? సర్పం. సర్పం అంటే ఎవరు? సాతాను. ఎక్కడికి వచ్చాడు? బండ మీదకి వచ్చాడు. బండ మీద ఏముంది? సంఘం ఉంది. అయితే సాతాను గాడు ఎక్కడికి వచ్చాడు? ఒక యవనస్తుడు బాగా చదివి వాడికి అర్థం కాకపోతే ఒక పెద్ద మనిషి దగ్గర పోయిందంట. బాగా వాక్యం చెప్తున్నాడు. ఎప్పటికి వాక్యం చెప్తున్నా పెద్ద మనిషి దగ్గర పోయి, అయ్యా అయ్యా నువ్వు బాగా వాక్యం చెప్తావు కదా, మరి ఈ 4 విషయాలు కొంచెం మెల్లగా నాకు చెప్తావా అంటే అన్నాడు. చెప్తానులే నాయన. ఒకసారి సామెతలు 30వ అధ్యాయం 18వ వచనం చదువు అన్నాడు. చదివాడు. ఏం రాయబడ్డని తెలుసా? నాకు అర్థం కానివి, నాకు తెలియని 4 ఉన్నాయి. అప్పుడు ఈ పెద్ద మనిషి ఆ పిల్లని చూసి ఏమన్నాడు తెలుసా? రాజైన సొలొమోను ఇంత పెద్ద జ్ఞాని అయ్యి ఆయనకు తెలియకపోతే నాకు తెలుస్తుందరా, నన్ను అడుగుతావు అని ఇంటికి ఒప్పించేశాడు. ఎందుకు తెలుసా? బైబిల్లో నుంచి ఈజీ టాపిక్ ఎక్కడైనా ఎత్తి మాట్లాడవచ్చు దేవుని పిల్లలారా. ఈజీ టాపిక్ మీద ఎవడైనా మాట్లాడతాడు. కానీ ఇలాంటి టాపిక్ రాగానే అంటాడు నాకేం తెలుసు అని. ఏదైనా తోటలో వచ్చినట్టు మెల్లగా వచ్చాడు. అవ్వంది ఏందిరా, ఎక్కడి నుంచి వచ్చినా? సర్పం, నీవు మాట్లాడతావా? అవును, నేను మాట్లాడతా. అప్పుడున్న సర్పం అంటే ఈ లూసిఫర్ థియేటర్ వాడు ఆ పాములోనికి పోయి ఆ పాములో నుంచి మాట్లాడుతున్నాడు. సర్పము యొక్క ఆ శరీరం నుంచి అవతో మాట్లాడుతున్నాడు. ఏమని? అవ్వా, ఇది నిజమా? ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షపు ఫలాన్ని తినాలి, కానీ ఒకటి తినొద్దు అన్నాడు. ఎందుకో తెలుసా? తింటే దేవునిలో లాగైపోతారు మీరు. తింటే ఎవరిలాగైపోతారు? చెప్పండి, ఎవరిలాగైపోతారు? దేవుడు మనుషుని ఎవరి రూపంలో తయారు చేశాడు? ఈ అవ్వ కొంచెంసేపటికి ఇంగ్లీష్ లో, సైంటిఫికల్ లాంగ్వేజ్ లో షార్ట్ టైం మెమొరీ లాస్ అంటారు. షార్ట్ టైం మెమొరీ లాస్ అంటే కొంచెంసేపటి గురించి మర్చిపోతాం, మళ్ళీ వచ్చింది పోతుంది, మళ్ళీ వస్తుంది. అట్లా అవ్వ దేవుడు తన స్వరూపమందు సిద్ధపరిచాడు, తయారు చేశాడు, వారికి తెలుసు. అయితే వీడు సాతాను మాట్లాడుతున్నప్పుడు మర్చిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మర్చిపోయాడు. సాతాను ఏం చేశాడంటే కరెక్ట్ గా సూటిగా అవ్వ మెమొరీ లాస్ చేశాడు. అవ్వ తెలుసు నేను దేవుని స్వరూపమందే ఉన్నా. ఆయన వీడమంటున్నాడంటే నువ్వు దీన్ని తింటే దేవునిలాగా అయిపోతావు. అవునా? అది తిన్నది. మెల్లగా వస్తాడు, మెల్లగొచ్చి నష్టపరుస్తాడు. ఎక్కడికి వస్తాడు చెప్పండి? ఎక్కడికి వస్తాడు? నేను చెప్పరండి. బండ అంటే ఏంది? ఆ బండ మీదకి వస్తాడు అని రాయబడ్డది కదా. రాయబడ్డదా రాయబడలేదా? ఏం రాశాడు? బండ మీద సర్పపు జాడ కనబడదు. మట్లో నుంచి పాము పోతే అమ్మో ఇక్కడ నుంచి పాము పోయింది అంటాం. అవునా కదా? ఎక్కడి నుంచి పోయినా మనం దాన్ని గుర్తుపట్టగలం, కానీ బండ మీద నుంచి పోతే గుర్తుపట్టలేం. చర్చిలో మెల్లగా పాము అంటే సైతాన్ గడు వచ్చి పోతే ఎవరికి అర్థం కాదు. ఎవరిని వచ్చి ఎప్పుడు వాడుకుంటాడో తెలియదు. బాగా ఆరాధన చేసేవాడు కూడా దేవునికి విరోధంగా నిలబడతాడు. బాగా పాటలు పాడేవాడు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు.
సంఘములో మంచి విశ్వాసి ఎప్పుడు పాడైపోతాడో తెలియదు. ఎందుకో తెలుసా? బండలో ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడో తెలియదు. అందుకే నెహెమ్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో 11వ వచనంలో నెహెమ్యా అంటున్నాడు, ఇదిగో నేను ఒక మాట వింటిని, శత్రువులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు, మనము వారి మధ్యలోనికి వెళ్ళి వారి మధ్యలోనే ఉండి వారిని పట్టుకుందాము అన్నప్పుడు నేను విన్నాను. ఇట్ ఇస్ సైతాన్స్ ప్లాన్. సాతాను ప్లాన్ ఏంటో తెలుసా? బయట ఉండి లోపల కొట్టడు, లోపలికి వచ్చే లోపల ఉన్నవాడిని కొడతాడు. అర్థం కాదు. ఎప్పుడు వచ్చిండు ఎప్పుడు పోయిండు ఏం చేస్తున్నాడు అని తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉంది ఈరోజు సంఘం. అందుకే సంఘాలు పాడైపోతున్నారు. అందుకే విశ్వాసులుగా లేకపోతున్నారు. అందుకే ఒకరికి విరోధంగా నిలబడుతున్నాడు. వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటో తెలుసా? వాడు వచ్చాడు, నీ గుర్తుపట్టావు, ఇది దేవుని సంఘం, ఇక్కడికి వస్తాడా అనుకుంటాం అనుకోనిసార్లు. వాడి టార్గెట్ నిన్ను నాశనం చేయడం. ఎందుకో తెలుసా? పరలోకానికి ఎత్తబడేది ఏంటి? సంఘము అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, అది ఎత్తబడుతుంది. అందుకే వాడి టార్గెట్ ఏంటంటే అదే సంఘాన్ని పడగొట్టాలి. అది ఎత్తబడకూడదు, ఆ సంఘం నిలబడకూడదు. అందుకే సంఘంలో నువ్వు ఉండకూడదు. సంఘం ఎత్తబడుతుంది 100%, కానీ ఆ సంఘంలో నీవు ఉంటే నువ్వు ఎత్తబడతావు. వాడి ప్లానింగ్ ఏంటంటే నీవు సంఘంలో ఉండరా, నువ్వు వేరైపోవాలి. విశ్వాసగా ఉండదు. ఏ పాస్టర్ మంచోడు కాదంటాడు ఒకడేమంటాడంటే, ఏ పాస్టర్ మంచోడు కాదు, ఏ చర్చ్ మంచిది కాదు, ఎక్కడ పోయినా పాలిటిక్సే, ఏ చర్చ్ పోయినా అంతే, ఏ పాస్టర్ దగ్గరికి పోయినా అంతే అని అన్ని వదిలేసి ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తున్నాడంట. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే ఎత్తబడతావా? ఇదేరా సాతాను ప్లానింగ్. నువ్వు చర్చకు పోకూడదు, నువ్వు ఆరాధనలు చేయకూడదు, నువ్వు ఇంట్లో కూర్చోవాలి, ఒక్కొక్కరిని విడదీసి 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 సంఘాన్ని నష్టపరచాలి. ఇది సాతాను ప్లానింగ్. అర్థం చేసుకోవాలి దేవుని పిల్లలు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే వాక్యం కరెక్ట్ గా మాట్లాడుతున్నది. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నాకు అర్థం కాలేదు వాడు ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయిండు, ఎప్పుడు వచ్చాడు ఎలా పోయాడో తెలియదు. దేవుడు వచ్చి ఆదాముని అడిగాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఆదాం అంటాడు, ప్రభు ఉన్నా నేను ఇక్కడనే, అయితే నేను నగ్నుడనన్న సంగతి నాకు అర్థమైంది అని. ఎవరు నీకు చెప్పింది అన్న? ఎవరా నీకు చెప్పిందంటే సర్పం చెప్పింది అని. అప్పుడు దేవుడు చూసి న్యాయం చేశాడు, ఈక్వల్ న్యాయం. ఏంటో తెలుసా? పామును చూసి ఏమన్నాడంటే, ఆదాముని అన్నాడు, నువ్వు కష్టపడితే నేను నీకు భోజనం. స్త్రీని చూసి అమ్మా నువ్వు కష్టపడతామన్నాడు. ఇద్దరికి అయిపోయింది. ఇప్పుడు పాము దగ్గరకు వచ్చాడు. సంఘాన్ని నష్టం చేయడం నీ ప్లానింగ్. ప్రతిరోజు సాయంకాలం నేను వచ్చినప్పుడు ఏదేని తోటలో హవ్వ, ఆదాము, నేను ముగ్గురం కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. అయితే మా సహవాసాన్ని విరగొట్టడానికై ఈ తోటలోనికి కూడా నీవు వచ్చావా? నా పిల్లలను నా నుంచి వేరుపరిచావా అని వాడు చూసి, సర్పమా ఇక నుండి నీవు కడుపుతో భూమి మీద ప్రాకుదువు అన్నాడు. అవునా కదా? చెప్పండి చెప్పండి, అవునా కదా? హల్లెలూయా. నీ మట్టి తింటావు అన్నాడు. ఆమేన్. అప్పుడు అర్థమైంది ఏంటో తెలుసా? దానికి ముందు భూమి మీద ఉన్న పాములన్నిటికీ కాళ్ళు ఉన్నాయంట. ఇక మీదట నీవు నడవవు, ఇక మీదట నీవు కడుపుతో. భూమిలో ఉన్న పాములన్నీ ఇట్లా చూసినాడు, ఏమొచ్చిందిరా నీకు? నీ ఒక్కని గురించి నా కాళ్ళన్నీ ఇరిగిపోయినాయి. మేము బాగా నడిచే వాళ్ళం రా, ఇప్పుడు అందరి కాళ్ళు పోయినాయి. ఒక్కడు చేసిండు తప్పు, ఒక్కడు చేస్తే అందరి కాళ్ళు పోయినాయి. డ్రాగన్ చూసావా? చైనీస్ సెంటర్ మీద పోయినాయి ఎప్పుడైనా? చైనీస్ సెంటర్, చైనీస్ మీద అట్లా ఒక పెద్ద పాము ఉంటది, దానికి కాళ్ళు ఉంటాయి. నేను అడిగాను, ఈ డ్రాగన్ కు కాళ్ళు వచ్చింది ఏంటి? ఈ ఘట సర్పం, డ్రాగన్ అంటే ఘట సర్పం, ఈ ఘట సర్పానికి కాళ్ళు ఉన్నాయి. మరి మేము ఎప్పుడు పాములకు కాళ్ళు చూడలేదు కదా. వీళ్ళు చైనా వాళ్ళకి ఎట్లా కనబడ్డది? చైనా వాళ్ళకి గుర్తే అది కదా, కాళ్ళు ఉండే పాము వాళ్ళ గుర్తు. మరి మా ఇండియాలో ఏ పాముకు కాళ్ళు లేవు, ఉన్నాయా? ఎవరికైనా తెలిసే పాములు ఉన్నాయా? పాముకు కాళ్ళు ఉన్నాయా? కానీ బైబిల్ చెప్తుంది ఉన్నాయి.
బైబిల్ చెప్తుంది ఉంది. ఎప్పుడు పాడైపోయిందో తెలుసా? ఎప్పుడు దాని కాళ్ళు ఇరగొట్టాడు దేవుడు తెలుసా? ఏదైనా తోటలో. నా సంఘాన్ని పాడు చేస్తావా? నా సహవాసాన్ని పాడు చేస్తావా? నా బిడ్డలను నా నుండి వేరు చేస్తావా? ఇక మీదట నువ్వు నడవవు. ఇక మీదట నువ్వు కడుపుతో ప్రాకుతూ ఉంటావు. దేవుని పిల్లలారా, నీకు విరోధి ఎవరో తెలుసా? బైబిల్ చెప్తుంది, మీ విరోధి అయిన సాతాను ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడట. వాడి డైలీ వాడి పని ఒకటే, ఎవరిని నష్టపెట్టాలి, ఎలా దేవుని పిల్లలను దేవుని సన్నిధిలో నుంచి వేరు చేయాలి, ఎలా ఒక్కొక్కరిని దేవుని సన్నిధిలో నుంచి దూరపరచాలి, మంచిగా ఆరాధిస్తున్న వ్యక్తిని ఆరాధనలో నుంచి దూరపరచాలి. ఇది వన్ ప్లానింగ్. మెల్లగొచ్చి చెవులో చెప్తాడు. మెల్లగొచ్చి ఎక్కడ చెప్తాడు? చెవులో చెప్తాడా? చెప్పండి చెప్పండి, ఎక్కడ చెప్తాడు? చెవులో మెల్లగొచ్చి చెప్తాడు. చెప్తే ఏం చేస్తాం మనం? మనుషులు మంచి మాటలు చెప్తే తొందరగా అంటారు. వింటరా? నీ గురించి అట్లా అన్నాడంట అంటే ఏమన్నాడు అంటావా? మంచి మాటలు మాట్లాడినా రే మీ ఇంట్లో నీ గురించి మాట్లాడి నీ మంచోడు అంటే అంతేలే అంతే అంటారు. నాకు తెలిసి నేను మంచోడు. చెడ్డలు అన్నావు అనుకో, ఏమన్నా ఇంకేమన్నాడు ఇంకా అడుగుతారు అడిగడి తెచ్చుకుంటాం. ఎందుకో తెచ్చా? మానవుని స్వభావమే అది. మానవుని స్వభావం ఏంటి? ఇదే స్వభావం. చెడ్డవి వినాలని ఆశ. అది వచ్చిన తర్వాత ఏమైతుందో తెలుసా? ఏప్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. ఏప్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. 12:15. ద బుక్ ఆఫ్ హీబ్రూస్. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనా నీలో వచ్చి మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని. అనేకులు అపవిత్రులైపోతారేమో. చేదైన వేరు మనిషిలోకి వచ్చిందనుకో, వాడి జీవితమే చేదైపోతుంది. ఒక చిన్న మాట వచ్చిందంటే ఆ వ్యక్తి సరిగ్గా నిలబడలేడు ప్రభు సన్నిధిలో. పాడు చేయడానికే సాతాను కల్పించిన వాడి కల్పన, వాడి ఆలోచన సంఘాన్ని పాడు చేస్తుంది ఈ రోజుల్లో. చిన్న మాట, పెద్ద మాట కాదు. గోరుతో పోవడానికి గొడ్డలు ఎందుకు అంటారు కదా పెద్దలు. చిన్న మాట ఉంటది, మాట్లాడితే అయిపోతుంది. వద్దు, లేస్తే గొడ్డలు తీసుకునే లేస్తారు మన వాళ్ళు. లేస్తారులే. ఏమనంటే మేము రాయలసీమ వాళ్ళు అంటారు. రాయలసీమ వాళ్ళు అంటే అంత చిన్నగా మాట వినేవాళ్ళు కాదు. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. ఎంటరా కట్టలు. మా నాన్న అనేవాడు రాళ్ళు తిని రాళ్ళు అరిగించుకుంటారంట. రాయలసీమలు రాళ్ళు తిని రాళ్ళు అరిగించుకుంటారట. ప్రైజ్ గాడ్. ఆ విషయం లోపలికి వచ్చినా ఏం కాదు. ఎందుకో తెలుసా? రాయలసీమ అంటే రాళ్ల మీద బ్రతికే వాళ్ళు. ఆ బండ మీదే సంఘం కట్టాడు. అందుకే ఇక్కడ ఈ సంఘం కట్టబడ్డది. సోదరులు చెప్పండి హల్లెలూయా. దేవుడు నీవు బండ, యేసు ప్రభు ఆ బండ మీద సంఘాన్ని కట్టాడండి. అయితే దుష్టుడు లోపలికి వచ్చి, సాతానుడు లోపలికి వచ్చి సంఘాన్ని పాడు చేస్తున్నాడు. వాడు వెతుకుతూ తిరుగుతుంటాడు. ఎవడు దొరుకుతాడు. చేదైన వేరు నీలో ఎప్పుడు పుట్టిందో నీకే తెలీదు. నీ కుటుంబం వారికి విరోధంగా నీకు చెడు తలపు ఎప్పుడు వచ్చిందో తెలీదు. సంఘస్థులు పాస్టర్కి విరోధం, పాస్టర్ సంఘస్థులకు విరోధం అయిపోతున్న దినాలు
దినాలు ఆసన్నమయ్యాయి ఈ రోజుల్లో. సంఘాలు పాడైపోతున్నాయి. చర్చిలో టీములుగా వేరైపోతున్నారు ప్రజలు. వాద వివాదములు ఎక్కువైపోతున్నాయి. ఎందుకో తెలుసా? వాడు సర్పము ఆ బండ మీదకు వచ్చి వెళ్ళిపోయాడు అన్న సంగతి వాళ్ళకు తెలియదు. వచ్చాడు, వాడి పని చేశాడు, వెళ్ళిపోయాడు. సంఘం పాడైపోతుంది, సంఘం నష్టమైపోతుంది, అర్థం తెలియని స్థితిలో అయిపోతుంది. ఎవరికేం మాట్లాడుతారో తెలియదు. అందరికి కోపాలే, అందరూ విరోధ భావాలే, అందరూ సంఘానికి విరోధంగా లేరు, సంఘానికి కట్టబడే ఉన్నారు. అయితే కొన్ని మాటలు చేదైన వేరొకటి వచ్చిందనుకో, ఆ చెడు తలంపులు మొదలవుతాయి. జాగ్రత్త. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడి తలంపు నువ్వు ఎత్తపడుకోకూడదని. వాడి తలంపు ఏంటంటే నీవు పరలోకానికి వెళ్ళకూడదు. ఇది ఇప్పుడు జరుగుతుంది కాదు, అప్పటి నుంచి ఉంది. ఎప్పటి నుంచి ఉంది? 3వ యోహాను 9:10 థర్డ్ జాన్, ఒకటే అధ్యాయం ఉంది కాబట్టి 9:10 అక్కడ పౌలు ఒక విషయం రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చదవ. నేను సంఘానికి ఒక సంగతిని రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియత్రెఫీ మమ్మును అంగీకరించుటలేదు. ప్రైజ్ ది లార్డ్. మాతో ఉన్న ఒక వ్యక్తి, వాడికి పెద్ద కావాలని ఆశ వచ్చిందంట. ఏమొచ్చింది ఆశ? ఏమొచ్చింది? నాన్న పెద్దోడు కావాలని. ఎన్ని రోజులు ఇట్లా ఉండాలని? ఎన్ని రోజులు నేనే ఊడవాలనా? చర్చిలో నేనే ఊడాలనా? నేను పెద్దోడిని కావద్దా? ఎన్ని రోజులు నేనే చేయాలనా? పౌలుతో ఉన్నాడు వీడు. ఎవరితో ఉన్నాడు? పౌలుతో. గొప్ప సేవకుడు పౌలుతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు? నేను పెద్ద కావాలని ఆశించాను, కానీ పౌలుకు దేవుని ఆత్మ చెప్పలేదు వీడిని పెద్దవాడు చేయాలని. చెప్పలేదు. అందుకే పౌలు వాడిని ఎన్నుకోలే. ఆ రోజుల్లో ఎవరినైనా ఎన్నుకోవాలంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ప్రార్థించే వాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు, దేవుడు చెప్తేనే ఎన్నుకునేవాళ్ళు. అవునా? ప్రైజ్ గా. వీడేంటంటే నేను పెద్ద కావాలనుకున్నాడు, చేయలేదు అని ఏం చేశాడు? చదవే. చేయలేదు అని ఏం చేశాడు? అంగీకరించలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? పౌలు వద్దు నాకు అని. ఎందుకు? ఎన్నుకోలేదని. ఇంకా ముందుకు, వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఇట్లా పనిచేస్తాడు. అందుచేత ఇట్లా పనిచేస్తాడు. ఆమె అంటే ఏంటో తెలుసా? పెద్ద కావాలని కొన్ని ఆశలు వచ్చినప్పుడు చేడు వెర్రు ఇక మెల్లగా మొలకెత్తుతుంది. నేను సంఘంలో చెప్తున్నది ఒకటే మాట చెప్తుంటా ఎప్పటికీ. సంఘంలో సేవ అంటే ఊడిసేది కూడా సేవనే. పొరక పట్టుకొని ఊడిస్తే అది కూడా సేవనే. భోజనాలు వడ్డిస్తే అది సేవనే. యవనస్తులు వచ్చి ఇదంతా కట్టి ఇలా తయారు చేసి మీరు కూర్చున్నారు కదా, ఇది మినిస్ట్రీ, ఇది సేవ, ఇది పరిచర్య. ఈ పరిచర్య ద్వారా దేవుడు మిమ్మల్ని ఒకరోజు గొప్పగా వాడుకుంటాడు. ఆమె గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నువ్వు చిన్నవాడిగా ఉంటే దేవుడు నిన్ను ఎత్తైన స్థలంలో ఉంచుతాడు ఒక రోజు. అవునా కాదు? చెప్పండి, అవునా కాదు? నేను ఒక సాక్ష్యం చెప్తుంటాను ఎప్పటికీ. కర్ణాటకలో ఒక చర్చిలో ఒక చిన్న అబ్బాయి, తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు, ఎవ్వరు లేరు. లేకపోతే పాస్టర్ గారు అబ్బాయిని తీసుకొని చర్చిలో పెట్టుకొని పెద్ద చేశారు. చిన్నగా పెద్దగా అవుతున్నాడు. చర్చ్ చాలా క్రౌడ్, ఫుల్ ప్రజలు. అయితే ఆ చర్చిలో జరుగుతున్న పని ఏంటో తెలుసా? చెప్పుల దొంగతనం అయితే. పాస్టర్ చెప్పిండు, ఒకరిని కూర్చోరా చెప్పులు చూసుకో అంటే, నేనేం చెప్పులు చూసేవాడిని అన్నాడు.
కూడా వినలేదు. చెప్పులు చూడడానికి ఒక్కడు బయటికి రావట్లేదు. సరే పాస్టర్ తన ఇంట్లో వాళ్ళకి చెప్పాడు, ఇంట్లో వాళ్ళు కూడా వినడం లేదు. వింటారా? అందరికి ఎక్కడ కూర్చోవాలని ఆశ ఉంటది, ఫ్రంట్ లైన్, ఇంకా కొందరికి లాస్ట్ లైన్ నష్టం. ఎంత ప్లేస్ అన్న ముందుంది, వాళ్ళు వచ్చి కూర్చునేది ఎక్కడ, లాస్టే. కొందరికి అది స్థలం ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరి మాట వినడం లేదని పాస్టర్ ఏం చేశాడంటే, ఆ చిన్న పిల్లాడు ఉన్నాడు కదా అప్పుడు, ఆనాతి వానికి ఎవరు లేరు. ఇంకా పాస్టర్ చెబుడే, నువ్వు ఈ రోజు నుంచి చెప్పుల దగ్గర కూర్చోవాలరా అంటే, సరే డాడీ అన్నాడు. అమ్మలేదు, నాన్నలేదు. లేదు అంటే భోజనం పట్టాడు పాస్టర్. ఎట్లా చేయాలిగా? అక్కడనే కూర్చోవాలి. అక్కడనే కూర్చొని ప్రతి ఆదివారం చర్చికి వచ్చిందంటే వాడి ప్లేస్ ఏంటి? చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చొని అక్కడనే ఆరాధన చేస్తున్నాడు, అక్కడి నుంచే వాక్యం వింటున్నాడు, అక్కడి నుంచే దేవుని స్తుతిస్తున్నాడు, అక్కడ నిలబడే ప్రార్థన చేస్తున్నాడు. ఏమైందో తెలుసా? మెల్లగా చదువుతూ 10 అయిపోయి 12 అయిపోయి IAS ఆఫీసర్ అయిపోయాడు. ట్రైనింగ్ నుంచి వచ్చాడు. పెద్ద సభలో వాళ్ళ పాస్టర్ కూడా వచ్చాడు. మంచి సభ పెట్టారు. సభలో మాట్లాడుతున్న ఏ యవనస్తుడు తన సాక్ష్యం చెప్పాడు. ఇదో నేను చర్చిలో ఎదిగాను, అనాథిగా ఉండాను. ఈ పాస్టర్ నన్ను పెంచి పెద్దవాణ్ణి చేసి కలెక్టర్ చేశాడు. నేను కలెక్టర్ అయిపోయాను. ఆమేన్. అప్పుడు పాస్టర్ ఈ అబ్బాయిని చూసి ఏమంటాడంటే, మా చర్చికి వస్తావా, వచ్చి చర్చిలో సాక్ష్యం చెప్పు అని. మా చర్చ్ అంటావేంటయ్యా, నాది కూడా అదే చర్చ్ కదా, నేను వస్తాను. ఈ సండే మన చర్చికే వస్తా, నేను సాక్ష్యం చెప్తాను. ఆమేన్. హల్లెలూయా. ఆరాధన స్టార్ట్ అయిపోయింది. పాటలు పాడే వాళ్ళు పాటలు పాడుతున్నారు. పాటలు అయిపోయింది, సాక్ష్యాలు అయిపోయినాయి, వాక్యం అయిపోయింది. ఆ కలెక్టర్ రాలే. ఈ పాస్టర్ గట్టిగా అరుస్తున్నాడు, కలెక్టర్ రాలేదు, వస్తానని చెప్పాడు, ఇంకా రాలేదు. అయితే ఏదో పని ఉంటది, ఇంత పెద్ద వ్యక్తి రావాలంటే కొంచెం కష్టం కదా అని అంటే, బయట నుంచి కలెక్టర్ గట్టిగా అరిసిండు, చిన్న పాస్టర్ అని. ఎక్కడున్నామంటే, నా డ్యూటీ చెప్పుల దగ్గర ఉంది కదా. నేను మర్చిపోలే, నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా నాకు ఒకటే సేవ. నేను కలెక్టర్ అయిపోయినా, నేను పెద్దవాడి కాదు. చర్చిలోకి వస్తే, దేవుని సన్నిధిలోకి వస్తే నా పోస్ట్ అంతా బయటే. నేను ఎంత పెద్దవాడినో బయటే. ఇక్కడ రాగానే అందరితో నేను సమానుడే. హల్లెలూయా. హల్లెలూయా. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం. చదవాలి ఎవరైనా. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఎలా ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి. ఆయన హెచ్చిస్తాడు, ఆయనకు తెలుసు. ఎప్పుడు పైకి చేయాలా, ఎప్పుడు ఒకటి పైన పోయినోని కిందికి ఎలా తీసుకురావాలా అది కూడా తెలుసు ఆయనకు. పైకి పోయినోని కిందికి ఎలా తీసుకోవాలో అది తెలుసు. తన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉన్నవారిని ఎత్తైన స్థలములు ఎలా పెట్టాలో అది కూడా ఆయనకు తెలుసు. అందుకే దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నేను శూన్యుడిని ఉంటే, దేవుడు ఎత్తైన పొజిషన్ లో నిన్ను పెట్టబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలోనికి వచ్చిన దేవుని కుమార్తె ఏమని ఆలోచిస్తున్నావు ఈ రోజు? సాతానుడు బండ మీద వస్తాడు, తెలియకుండా వెళ్ళిపోతాడు. అందుకే సంఘాల్లో పోరాటాలు, ఆరాటాలు, పెద్దతనాలు, చిన్నతనాలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, వాడు వస్తాడు ఇక్కడికే. వాడిని నువ్వు గుర్తుపట్టాలి. యోబు 1వ అధ్యాయంలో కెరూబులు, సెరాపీములు దేవుని ఆరాధిస్తున్నా. వీడు వచ్చి నిలబడ్డాడు, ఎవరు చూడలే. అయితే దేవుడు చూశాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంట్రా నువ్వు బయట ఉండవంటే, తాగుబోతులంటే నాకు ఇష్టం లేదు అంటాడు వాడు. తాగుబోతులంటే నాకు ఇష్టమే లేదంటాడు. పొగాకు తినేవాడు ఇష్టం లేదంటాడు. బీడీలు తాగేవాడు నాకు ఇష్టం లేదు. వాడికి ఇష్టం లేదు ఇవన్నీ. వాడు చేయడు, చేపిస్తాడు అంతే. వాడు
వాడు చేయడు, ఏం చేస్తాడు? చేపిస్తాడు. నువ్వు చేయరా, నువ్వు తినరా, నువ్వు సావంటాడు. హల్లెలూయా. మరి వాడికి ఇష్టమైంది ఏంటి అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్న పిల్లలు ఎక్కడున్నారు? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పొజిషన్ ఎవరిదో తెలుసా? నీకు ఉన్న పొజిషన్ వాడిది. మొదట ఆరాధన వాడు చేసేవాడు, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అందుకే కోపం అంటే వాడి కోపం అంతా ఇంకేం లేదు. మీ విరోధి అయిన సాతానుడు. విరోధం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వేమన్నా వాడిని సొమ్ము దొంగలిచ్చినావా? వాడికి నీకేంటి మరి? వాడి పోస్ట్ లో మనం వచ్చి కూర్చున్నాం, వాడి కుర్చీలో మనం కూర్చున్నాం. ఎక్కడ కూర్చున్నాం? మొదలు వాడు కూర్చున్నాడు, ఇప్పుడు వాడి కుర్చీని లాక్కొని మనం కూర్చున్నాం. వాడంటాడు మళ్ళీ కావాలని, వాడంటాడు మళ్ళీ నాకు కావాలి. దేవుడు అంటాడు చేదైన వేరు నీలో పుట్టిందిరా. చేదైన వేరు వస్తే నీవు దేవుడి నుంచి వేరైపోతా. ఆమేన్. హల్లెలూయా. దేవుని కుమార్తె. ఈ సంఘాన్ని నీవు స్థాపించింది కాదు, ఈ సంఘాన్ని నేను స్థాపించింది కాదు. ఈ సంఘాన్ని దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. వాడు వచ్చాడని వానికి విరోధంగా నిలబడ్డ కాదు. ఇప్పుడు శాతానికి విరోధంగా మనం కాదు. దేవుడే మన పక్షాన ఉండి వానితో యుద్ధం చేయబోతున్నాడు. ఆమేన్. ఏం చేయబోతున్నాడు? దేవుడు మన పక్షాన నిలబడి వానికి విరోధంగా యుద్ధం చేయబోతున్నాడు. వాడిని పొమ్మని చెప్పాల్సిన అవసరం లేదు. దుష్టుని ఎవరిని తోయకుండానే వాడిపోతాడట. అవునా కదా? ఎవడని తోల్చిన అవసరం ఉందా? లేదు. వాడు ఏదైనా పని చేస్తే వాడిని ఏం చేయదు. అందుకే రాత్రి యేసు ప్రభు అన్నాడు, ఇదిగో రాత్రి ఎవడో వచ్చి మంచి పొలంలో గురిగలు వేసిపోయాడంటే యేసు ప్రభు అన్నాడు, ఉండని ఉండని ఉండని, రెండు పెరగని. మధ్యలో తీస్తే మంచోడు కూడా పోతాడేమో. మధ్యలో తీస్తే దాంతో పాటు మంచోడు కూడా పోతాడేమో. రెండు పెరగని. పెద్దగైన తర్వాత దీనికి గోధుమలు వస్తాయి, దానికి అప్పుడే గుర్తుపడతాం. ఫలం చూసి గుర్తుపడతాం. అందుకే పెరగని. చర్చిలో వస్తున్నాడా రాని, వాడి ఫలం వేరు, మన ఫలాలు వేరు. వాడి ఫలాలు వేరు, మన ఫలాలు వేరు. దేవుని పిల్లల యొక్క ఫలములు వేరు. శాతాను క్రియలు, వాడి పనుల యొక్క ఫలాలు వేరు. అది గలతీయులకు రాసిన పత్రికలు అన్నాడు, రెండు ఫలాలు వేరు వేరుగా ఉన్నాయి. 5వ అధ్యాయంలో వాడి ఫలములు వేరు, వీడి ఫలాలు వేరు. అప్పుడే గుర్తుపడతాం. ఫలం లేకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళాం. ఆత్మ ఫలములు వేరు, శరీర ఫలములు వేరు. అందుకే రెండు ఎదగని. చర్చిలో ఉన్నారంటే ఎవరిని దూరపరచదు. ఎప్పుడు నీవు రావద్దు అని చెప్పదు ఎవరిని. ఇద్దరు రావాలి, ఇద్దరు ఎదగాలి. వారి ఫలాలను చూసి నువ్వు గుర్తుపట్టు, వీడు దేవుని కుమారుడా కాదా అని. ఆమేన్. గడి చెప్పాలి అందరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావు. ఎక్కడున్నావు? దేవుని ఆలయములో ఉన్నావు. దేవుని ఆరాధించు వారి మధ్యలో ఉన్నావు. ఇక్కడ కేవలం దేవుణ్ణి కదా ఆరాధించేది. సాతానుడు రాడు అని ఆలోచన చేయొద్దు. ఎప్పుడో వచ్చి ఉంటాడు, ఏదో చేసిపోయి ఉంటాడు. అందుకే గుర్తుపట్టు, ప్రార్థన చేయి. ప్రభువా, సాతానుడు నన్ను పరీక్షించకుండా నేను నీ యందు ఉండునట్లు నన్ను నీవు జాగ్రత్త పరచు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ ఉపవాస ప్రార్థనలో ఈ 2022వ సంవత్సరంలో దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశిస్తున్నా. దేవుని సంఘములో ఒక అంగంగా దేవుడు నిలబెట్టాలని ఆశిస్తున్నా. అయితే నీవు దీన మనసు కూడా అయిపోవాలి. నీవు నిన్ను నీవే తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి ఉండాలి. ఇది దేవుని సన్నిధి అని ఆలోచించాలి. ఇది దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని ఆలోచించాలి. అప్పుడే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ఆమేన్. సంతోషంగా ఉన్న వాళ్ళు దేవుని మహిమపరచాలి. సంతోషంగా ఉన్నారు. శాతాన్ని చెప్పిన మాటలు వింటామా? పక్కలో చెప్పు, నేను వినను అని చెప్పు. చేయబట్టుకొని చెప్పు, గట్టిగా చెప్పు, నేను వినను. సంఘానికి విరోధంగా ఎవడు ఏం చెప్పినా నేను వినను చెప్పండి. ఒకరికొకరు చెప్పాలి. పక్కన వాడు చెప్పినప్పుడు వాడు నీకు చెప్తాడు. అప్పుడు నీకు అర్థమైపోతుంది. నువ్వు ఒక్కడే చెప్పవు, నీకు కూడా చెప్పేవాడు ఉన్నాడు అని ఆలోచన చేయాలి. అప్పుడు ఇద్దరు ఒకరికొకరు చెప్పాలి. చెప్పండి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేదైన వేరు వచ్చిందనుకో, ఇట్లా పట్టుకొని తెచ్చి ఇట్లా పడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చేదైన వేరు వస్తే దాన్ని ఏం చేయాలి? పట్టుకొని విరిచేసి పడేయాలి. అదే ఉపవాస ప్రార్థన. అది ఉపవాస ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో మోకాళ్ళ మీద కూర్చొని కన్నీరు గార్చి ప్రభు దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా, చేదైన ఏదైనా వేరు నాలో మొలకెత్తిందేమో దాన్ని తీసి పడవే, నేను నీ సంఘములో ఫలించు పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటాను. హల్లెలూయా అని చెప్పాలి. హల్లెలూయా. ఒలీవ మొక్కను చూసారు ఎవరైనా? నేను దాని హిస్టరీని చదివితే అది ఎప్పుడు వాడిపోదంట. దాని ఆకు ఎప్పుడు పడిపోదు, ఎండిపోదు. అందుకే పచ్చని ఒలీవ మొక్క వలె నీవు ఉండాలి అంటే దేవుని సన్నిధిలో నీవు నాటబడాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీవు నాటబడితే దేవుని ఆశీర్వాదం నీపై వస్తుంది, నీ పిల్లలపై వస్తుంది, మన కుటుంబంపై వస్తుంది, మన సంఘంపై వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని సన్నిధిలో ఉండాలి. వాళ్ళు వీళ్ళు చెప్తున్న మాటల్లో పడొద్దు. పడాలన్నా పడకూడదా? పడాలన్నా పడకూడదా? మరి ఏం చేయాలి? కీర్తనలు 1వ అధ్యాయం ఏం చేయాలి? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండగా, యెహోవ ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యం నెమరవేయాలి. అపాసకులు కూర్చొని ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుతున్న ఆ టీంలో నేను కూర్చోను అనా. ప్రైజ్ ది లార్డ్. మీకు అలవాటు లేదేమో, నేను చర్చిలో నేను హల్లెలూయా అన్న ప్రైజ్ ఒక చెయ్యెత్తితే వాళ్ళకి తెలుసు అనాలని అంటారు. అనకుండా ఉంటే పండుకున్నావని అర్థం. నేను అంటే నువ్వు అన్న పెద్ద పని కాదు, నేను అనకుండా నువ్వు అంటే అదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ నాటబడాలంటే యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ఆనందించువాడు తన కాలమందు ఫలమిచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. కొన్ని చెట్లు ఉంటాయి కదా, కాలానికే వస్తాయి, సంవత్సరానికి ఒకటే పండు వస్తాయి. ఆకు రాలిపోవడానికి ఒక టైము, ఫలము వచ్చేకి ఒక టైము, పూత పోయడానికి ఒక టైము, తన కాలమందు. అబ్బాయి, దేవుని పిల్లలారా, మనం కాలమందు ఫలించేవాళ్ళు కాదు. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం, ఆ సింహాసనమందు నుండి వస్తున్న నీటికి యువతల అవతల నాటబడిన వృక్షం వలె ఉండి 12 నెలలు ఫలమిచ్చు దేవుని పిల్లలు. ఎప్పుడు వాడిపోవు, ఎప్పుడు ఎండిపోవు, ఎల్లప్పుడూ మంచిగా ఉండాలి. దేవుని పిల్లలారా, దేవుని మందిరములో నువ్వు నాటబడాలి. ఎక్కడ నాటబడాలి? చెప్పండి ఎక్కడ నాటబడాలి? వద్దు నాయన, ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ సమస్యలు వస్తాయంట అంటారా సార్, మేము జాస్తి ప్రార్థన చేస్తాం, ఎక్కువ ప్రార్థన చేస్తాం. మేము ఎక్కువ ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడే ఎక్కువ టెన్షన్లు వస్తాయి సార్ అంటే అర్థం ఏంటో తెలుసా? దానికి అర్థం ఏంటో తెలుసా? ఒకరోజు పౌలు కట్టెలు మోసుకొని వచ్చింది. చెప్పినా? ఒకరోజు పౌలు కట్టెలు మోసుకొని వచ్చింది. అపోస్తలుల కార్యములు. సముద్రంలో ఓడ పగిలిపోయింది. ఈదుతూ పక్కకు వచ్చిండు. అక్కడ చిన్న ద్వీపం ఉంది. అందరు కట్టెలు తీసుకొచ్చి మంట పెట్టుకొని వేడిగా కూర్చుంటే పౌలు కూడా నేను కూడా వెళ్తానని అడవిలోకి వెళ్ళి కొన్ని పుల్లలు తీసుకొని ఇట్లా భుజం మీద పెట్టుకొని అక్కడికి వచ్చిందట. వచ్చి ఆ కట్టెలు అగ్నిలోకి వేస్తున్నప్పుడు ఒక పాము వచ్చి పౌలుని పట్టుకుంది. ఇప్పుడు పాము ఎక్కడుందో తెలుసా? ఇంత
ఇంత టైం వరకు అడవి నుంచి అగ్ని వరకు వచ్చే వరకు ఈ పాము ఎక్కడుందంటే పౌలు భుజాల మీద కట్టెల మధ్యలో బాగా వచ్చింది. అగ్ని దగ్గరికి రాగానే ఈ పాము బయటకు వచ్చింది. వద్దురా నాయన, వీడు ఎట్టయినా అగ్నిలోకి వేస్తాడు, అగ్నిలో పోయి సాచేదానికంటే వీడిని కాటేసి వీడిని చంపేది మంచిది. నీవు ప్రార్థనలు బాగా చేసినప్పుడు ఈ దయ్యం బయట నుంచి రాదు, లోపల ఉన్న దయ్యాలు బయటకు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి దయ్యాలు? అప్పుడు అంటారు మేము ప్రార్థన చేస్తే ఎక్కువ వచ్చినాయి సార్ అంటే, బయట నుంచి రావు, లోపల ఉన్న ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఇంకా ప్రార్థన ఎక్కువైందనుకో, ఇంకా అగ్ని ఎక్కువైందనుకో, ఇంకా అభిషేకం ఎక్కువైందనుకో, ఉన్నవన్నీ పోతాయి. ప్రార్థన ఆపొద్దు. వాడు వచ్చేది ఇక్కడికి, బండ మీదకి వచ్చేది, అక్కడి నుంచి ఇక్కడ ఎక్కడ పోడు, ఇక్కడికే వస్తాడు, మీ దగ్గరకే వస్తాడు. మీతో వాడికి దోస్తి బాగుంటుంది, ఫ్రెండ్షిప్. ఎవరితో చేయడు మళ్ళీ వాడు. తాగుబోతుల మధ్యలో పోడు, పొగాకు తినే వాళ్ళ మధ్యలో పోడు, క్లబ్లో ఉండడు, మటకాలు ఆడే వాళ్ళ మధ్య పోడు, ఎక్కడ పోడు. వాడికి ఇష్టమైంది ఒక్కటే ప్లేస్. హల్లెలూయా. అప్పుడప్పుడు ఇట్లా చూస్తూ ఉంటాడు, వచ్చినాడే పోరా అన్న, అప్పుడు ఇట్లా పక్కన పోయిస్తున్నా మమ్మల్ని పో. ఆమె చెప్పరండి హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసి యేసునామములో దయ్యం పో అంటే ఒక వ్యక్తి అస్సలు అనలే. ఏంటి రాను అంటే వాడు నన్ను ఏమనలే, నేను వాడిని ఏమన్నా. ఏంటి పాస్టర్ మీరు ఎప్పుడు చూస్తే దయ్యం పో అంటాం, వాడి కోపం వస్తుంది, మళ్ళీ వస్తాడు వాడు. 20 సంవత్సరాలైతే బాప్తిసం తీసుకోవాలి. నేను ఎప్పుడు వాడి జోలికి పోలే, వాడెప్పుడు నా జోలికి రాలే. మీరు మాటి మాటికి పో అంటారు, వాడు వస్తాడు. ఇది మీ ప్రాబ్లం. ఇట్లాంటి విశ్వాసం లేరని కాదు, ఉన్నారు. ఉన్నారా లేరా? మీ విరోధి సాతాను ఎవరిని మృంగుదునా అని వచ్చి ఇట్లోనే తిరుగుతూ బాగా ప్రార్థన జరుగుతున్నప్పుడు కళ్ళు మూసుకొని కోకుండా అక్కడిక్కడ చూసినాం అనుకో, నిన్నే పట్టుకుంటాడు. जो मिलेगा उसको पकड़ेगा. హల్లెలూయా. అందుకే ప్రార్థన జరుగుతున్నప్పుడు కళ్ళు మూసుకొని యేసయ్యా స్తోత్రం, నీ పక్కలో నుంచి వస్తున్నాడు వాడు, ఐషా 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 గుంకే ఆతా రైజలా పాము కదా, ఇట్లా ఇట్లా వస్తాడు, నీ పక్కల నుంచి వాడి 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 చూస్తాడు. ఎవడైతే ప్రార్థనలో కాన్సన్ట్రేట్ చేయకోకుండా అటు ఇటు చూస్తూ లోకం వైపు ఆలోచిస్తూ ఉంటే వాటిలోనికి వచ్చి మెల్ల చెప్తాడు, ఇది నిజమా. అందుకే దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఉండాలి, యేసు వైపు మాత్రమే చూస్తూ ఉండాలి. నీ సంఘాన్ని, నిన్ను, మనల్ని నష్టం చేయడానికై దుష్టుడు ఎవరిని మృంగుదనా అని తిరుగుతున్నాడు. ఈ సంఘాన్ని పాడు చేయుటయే వాడి టార్గెట్. మన టార్గెట్ ఒకటే, దేవుని మందిరములో నాటబడిన వాడే 12 నెలలు దేవుని కొరకు ఫలమిచ్చి చుట్టువని ఉండి దేవుని ఆరాధిస్తూ ఉండాలి. చెప్పట్లు కూడా 2022లో 52 వారాలు. ఎన్ని వారాలు? ఎంతమంది కరెక్ట్ గా 52 వారాలు తప్పకుండా ఒక్క ఆదివారం అబ్సెంట్ కాకుండా వస్తానని నిర్ణయించుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు? చెప్పండి నాకు. మిగతా వాళ్ళు కడుపుని వస్తే ఎందుకు పోతావులే, వచ్చేవారు. తలనొప్పులు వేస్తే వద్దులే సార్, ఇంకా ఇప్పుడు రాను, వచ్చేవారు వస్తే. తలనొప్పులు వేసినప్పుడు వాడి టార్గెట్ ఏంటో తెలుసా? నువ్వు రాకూడదు. వాడి పని ఏంటో తెలుసా? నువ్వు రాకూడదు. కడుపు నొప్పి లేచినా వచ్చి కూర్చో, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఇక్కడ నొప్పి రా, ఇక్కడికి కూర్చో, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నడుములో నొప్పి రా, ఇక్కడికి కూర్చో, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఇంట్లో కూర్చోడానికి కాదు దేవుడు మనం పిలిచింది, దేవుడిని ఆరాధించడానికి పిలిచింది. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈ సంఘాన్ని పాడు చేయుట వాడి పని, సంఘాన్ని బలపరచుట మా పని. సంఘాన్ని పాడు చేయుట వాడి పని అయితే సంఘాన్ని బలపరచుట మా పని. సంఘ
ఉన్న ప్రతి విశ్వాసి ఒక్క రోజు కూడా ఇంట్లో కూర్చోవద్దు, ఒక్క ఆదివారం అబ్సెంట్ గా ఉండొద్దు. హల్లెలూయా. ఒకడు మెసేజ్ పెట్టిండు నాకు, ఏంటో తెలుసా? నా పిల్లం హాస్పిటల్లో ఉంది, నా భార్య, అందుకని నేను రాను సార్ అన్నా. నీ భార్య ఉంది, నీకేమైందిరా అన్నా. అక్కడనే కూర్చున్నా సార్ అన్న. అక్కడ కూర్చొని ఏం చేస్తావరా, ఇక్కడ రారా, నువ్వు ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తే నా యేసు హాస్పిటల్ పోతాడు. కూర్చుంటే యేసు పోతాడా? ఆమె అక్కడ ఉండని, ఆమె హాస్పిటల్ ఉండని, నువ్వు రా ఇక్కడికి కూర్చో, మోకాల మీద కూర్చో, ప్రార్థన చేయి. యేసువే, ఆమె కొరకు ప్రార్థిస్తున్నా. యేసయ్య అక్కడికి వెళ్ళి ఆమెను బాగు చేస్తాడు. ఎందుకు బాగారు? మరి 2 వారాలైంది, 3 వారాలైంది, సార్ బాగాలేదు. ఎందుకు బాగాలేదు? నీవే అక్కడ కూర్చొని బాగు చేస్తావేమో అని యేసు ప్రభు అంటాడు, నువ్వు చేసుకోమని. నువ్వు చేసుకో. అందుకే జాగ్రత్త దేవుని పిల్లలారా. దేవుని ఆలయంలో నాటబడాలి, దేవుని సావాసంలో నాటబడాలి. ఎప్పుడు ఇంట్లో కూర్చోవద్దు, ఎప్పుడు టైం పాస్ చేయవద్దు, సంఘానికి విరోధంగా నిలబడవద్దు, సంఘానికి విరోధంగా మాట్లాడవద్దు, సంఘానికి విరోధంగా ఆలోచన చేయవద్దు, విశ్వాసికి విరోధంగా మాట్లాడవద్దు, సంఘ కాపరికి విరోధంగా మాట్లాడవద్దు. అందరూ దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఈ సంవత్సరం దేవుడు ఈ సంఘాన్ని బలపరచునుగాక. ఈ సంవత్సరం కొత్త ఆత్మలు సంఘంలోనికి రావాలి. ఎంతమంది ఉన్నారో అంతమంది కాదు, ఇంకా రావాలి. రావాలంటే నువ్వు మోకాళ్ళ మీద కూర్చోవాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు బద్లాపూర్ని కదిలిస్తాడు. చాలా మంది మొన్న కొన్ని రోజుల ముందు ఒక ఆయన వచ్చాడు, సార్ బద్లాపూర్ సార్ అన్నాడు నన్ను. అవునా అన్న, మరి మా దగ్గరికి రా అన్నాడు. నేను ఆల్రెడీ వస్తున్నా ఒక సంఘానికి అన్నా. నీకు ఇష్టమైతే అక్కడికి రా, నీకు ఇష్టమైతే అక్కడికి రా. నేను ఆల్రెడీ ఎవ్రీ సెకండ్ సాటర్డే బద్లాపూర్ లో ఉంటా. లేదు సార్ మా దగ్గరికి రా. మీ దగ్గరికి మా దగ్గరికి కాదు, అన్ని ఒకటే. ఒక దగ్గరికి రా, యేసు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, సంఘక్షేమమే మన ప్రాణంగా ఉండాలి. ఆమేన్. ఎందుకంటే మనం ఎక్కడున్నామో తెలుసా? సంఘములో నాటబడిన వాళ్ళుగా ఉన్నాం.
దేవుని. అందుకే ఈ సంఘం సురక్షితంగా ఉంటే నాటబడిన మనం కూడా సురక్షితంగా ఉంటాం. ఇది సురక్షితంగా లేకపోతే మనం కూడా సురక్షితంగా ఉండం అన్న మాట జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని పిల్లలారా. దేవుడు మిమ్మల్ని దీవించి రాబోతున్న దినాల్లో ఈ సంఘాన్ని ఇంకా బలపరచాలి. దేవుడు ఈ సంఘాన్ని కట్టిన యేసయ్య, సంఘం కొరకు రక్తం కార్చిన యేసయ్య, ఈ సంఘానికి కాపరి ఆయనే, ఈ సంఘానికి యజమానుడు ఆయనే, ఈ సంఘానికి నీరు కట్టి ఫలింప చేయు దేవుడు ఆయనే, ఈ సంఘాన్ని పరలోకానికి ఎత్తుకొని పో దేవుడు ఆయనే. అందుకే అందరు మోకాళ్ళ మీదకి వెళ్లి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, బండ మీద నడుస్తున్న సర్పపు మార్గం నాకు తెలియదు ప్రభువా. ఎట్లొస్తాడు ఎట్లా పోతాడు, వాడి టార్గెట్ ఒకటే, సంఘాన్ని నాశనం చేయాలా. నా పని ఒకటే, సంఘం కొరకు ప్రార్థించాలి. ప్రభువా, మేమందరం మోకాళ్ళపై నీ సన్నిధికి వస్తున్నాం. సంఘం పాడైపోకూడదు ప్రభువా, సంఘం నశించకూడదు ప్రభువా, సంఘంలో ఒక్క ఆత్మ కూడా పాడైపోకూడదు ప్రభువా, ఒక్క ఆత్మ కూడా సాతాను చేతికి దొరకొద్దు ప్రభువా. అందరం కలిసి దేవా నిన్ను ఆరాధించాలి ప్రభువా, మేమందరం నిన్ను స్తుతించాలి ప్రభువా, మేమందరం నీ సన్నిధిలో నిలబడాలి ప్రభువా. మేము ఆకు వాడక నీ సన్నిధిలో నిలబడాలి ప్రభువా. సాతాను మాటలు మేము వినొద్దు ప్రభువా, సాతాను యొక్క పనులు మా జీవితంలో రావద్దు. చేదైన ఒక్క వేరు కూడా మాలో నుంచి పుట్టొద్దు నాయన. ఇలాంటి ఏదైనా ఉంటే ఈరోజు యేసు నామముందు తొలగిపోవును గాక. చేదైన మాట ఏదైనా ఉంటే యేసు నామముందు తొలగిపోవును గాక. చేదైన తలంపులు ఏదైనా ఉంటే యేసు నామముందు దూరమైపోవును గాక. మమ్మల్ని ఫలింప చేయండి ప్రభువా, మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా, మమ్మల్ని వాడుకునండి ప్రభువా. ఆత్మీయ బిడ్డలుగా మార్చండి ప్రభువా, ఆత్మీయ జనాంగంగా మార్చండి ప్రభువా, ఆత్మీయ ఓర్పు దయచేయండి ప్రభువా, ఆత్మీయ ఆనందాన్ని దయచేయండి ప్రభువా, ఆత్మీయ బలమును దయచేయండి ప్రభువా, ఆత్మీయ శక్తిని దయచేయండి ప్రభువా. అగ్ని మంటల్లో రగులుకోవాలి ప్రభువా, అగ్ని అభిషేకం ప్రతి ఒక్కరు పొందుకోవాలి ప్రభువా. ఆత్మ శక్తి చేత ఈ సంఘం నింపబడాలి ప్రభువా. అందరూ ప్రార్థిద్దాం. యేసయ్యా నీ అభిషేకంతో నింపండి, యేసయ్యా నీ శక్తి చేత నింపండి, యేసయ్యా నీ మహిమ చేత నింపండి, యేసయ్యా నీ శక్తి చేత నింపండి. చీకటి కెరటాలలో చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను యేసు కృప నా ఎదలో, చెదరిన మనసే నూతన మాయన. ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతన మాయన. మనుగడయే మారు మలుపు తిరిగే నా, మనుగడయే మారు మలుపు తిరిగే నా.
నీ కృప చేత మమ్మల్ని దాచి కాపాడావు ప్రభు. సాతాను ఎన్నిసార్లు ఈ సంఘంలోనికి వచ్చినా, సాతాను ఎన్నిసార్లు ఈ ఆరాధనలోనికి వచ్చినా నన్ను పడకుండా నువ్వు కాపాడావు ప్రభు. నేను పడిపోకుండా నీ హస్తం నాకు తోడుగా ఉంచావు ప్రభు. అందుకే నీకు స్తోత్రాలు, అందుకే నీకు స్తోత్రాలు. నన్ను బలపరిచినందుకు స్తోత్రాలు, నన్ను నిలబెట్టినందుకు స్తోత్రాలు, నన్ను ఫలింపజేసినందుకు స్తోత్రాలు, నన్ను నీ సొత్తుగా మార్చినందుకు స్తోత్రాలు. ఈ సంఘ క్షేమమే నా జీవిత లక్ష్యంగా మార్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. బలపరచండి, వాడుకోనండి, మీ మహిమ కొరకే నిలబెట్టండి. ఫలించు వారి మధ్యలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. సమయం ఇచ్చిన పాస్టర్కు, సంఘానికి నా నిండైన వందనాలు. यस, एक अच्छी ताली हो जाए प्रभु को धन्यवाद देते हुए। प्रभु वाकई में अद्भुत है, प्रभु वाकई में अद्भुत कार्य कर रहा है हमारे बीच में। एक पास्टर जी के लिए एक अच्छी ताली हो जाए। यस, अभी हम लोग ऑफरिंग लेंगे हमारे बीच में, ठीक है? आजा सागर, ऑफरिंग सॉन्ग गाते वक्त हम सब मिलके परमेश्वर की उपस्थिति में बोएंगे। यस, अगस्टिन मामा। ఆరాధించదము యేసయ్య నామమును పరిశుద్ధ సంగముగా